వెల్కమ్ టు పై టీవీ. ఇప్పుడు మనం మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నాం. మైదుకూరు నియోజకవర్గంలో సంత అంటే చాలా మైదుకూరు సెంటర్ అంటారు, రాయలసీమకే మైదుకూరు సెంటర్ అంటారు. ఇక్కడ చాలా పశువుల సంత చాలా ఫేమస్ ఇక్కడ మైదుకూరులో. ఆ పశువుల సంతను ఊర్లో ఉండేది అంటే రవాణా సౌకర్యం వాటన్నిటికీ చాలా అనువుగా ఉండేది. కానీ వైసీపీ వర్గం ఏం చేసిందంటే వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి దానికి అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. మైదుకూరు పట్టణం నుంచి 7 కిలోమీటర్లు, దరిదాపుల్లో 7 కిలోమీటర్లో ఈ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మన లోపలికి వెళ్ళి రైతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం. మీ పేరేం పేరు? మైదుకూరు సంత మార్చారు కదా, మైదుకూరు నుంచి ఇక్కడికి ఎలా ఉంది మార్కెట్? ఎలా ఉంది? ఎండలో అంటే రవాణాకి దానికి మీరు తిరగడానికి అనువుగా ఉందా? ఏడలు ఉంది, ఎండకు చచ్చిపోతాయంటే ఎండలో ఉండలేక గుళ్ళు ఎండలో చచ్చాడు. రేకులు లేదు, పాలు లేదు, ఎండకు చచ్చాడు ఇల్లు. ఇప్పుడు అక్కడ మైదుకూరు సంత ఉండేది ఒక రకం ఉంది, అక్కడ బాగుందా? చెట్టు బాగుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఎండకు ఎట్టుంది గుడ్లని? ఇంకెవరు స్పందించట్లేదా? ఎవరు అడిగినా కానీ వేస్తామన్నారు. సెక్రటరీ ఆయన వేస్తాను రాడు శివన్నారాయణ. ఏది రేకులు వేయలే పోయేది. రేకులు వేస్తామంటే అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇక్కడ మంచినీళ్ళు కూడా అంటే పశువులకు కూడా మంచినీళ్ళు తాగా నీళ్ళు తొట్లు నీళ్ళు ఏమవుతుంది గొడ్లకు. ఎండకు ఒడి పడతాయి. ఇంకా గంట ఉంటే 2 గంటల కల్లా ఊరు ఉండలేం, వెళ్ళిపోవాలి. అన్ని తెచ్చుకోండి. విశాలంగా ఉంది కానీ ఇక్కడ సౌకర్యం తక్కువ. మరి దృష్టి మీరు రఘురామరెడ్డి ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకొని పోతా ఉన్నారు. సౌకర్యాలు ఏ సౌకర్యాలు? ఇక్కడ నీడ ప్లాట్, చెత్త, అటువంటి షెడ్డు, ఏ సౌకర్యం కట్టేసుకునే దానికి అంతా ఏ సౌకర్యం లేదు ఇక్కడ. మంచినీళ్ళు కూడా లేవు మీకు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వద్దు అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ ఏది వస్తుందో మేము ఎలా చెప్పగలుగుతాము? అంటే రఘురామరెడ్డి గారు గెలుస్తారా, సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారా? అన్నా సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారా? తప్పకుండా. అంటే సుధాకర్ యాదవ్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? మేము గెలుస్తామని అనుకుంటున్నాం, ఖచ్చితంగా తప్పకుండా గెలుస్తాడు. అదే సుధాకర్ యాదవ్ గారు ఎందుకు? ఇప్పుడు రఘురామరెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు. రఘురామరెడ్డి మాకు బ్రహ్మాండంగా పని చేశాడు, అందుకోసమే గెలుస్తాడని అనుకున్నాం. అందుకోసం గెలుస్తాడు. సుధాకర్ వంకలు వాగులు అన్ని ఇచ్చిపెట్టి అన్ని చేశాడు, పదవిలో లేకుండా ఈ పొద్దు గెలుస్తాడు. సుధాకర్ యాదవ్ గారు పదవిలో లేకపోయినా పనిచేశాడు. ఇప్పుడు తప్పకుండా గెలుస్తాడు, మళ్ళా తప్పకుండా గెలుస్తాడు. అంటే ఇప్పుడు సంత అక్కడ మార్చారు కదా, సంత అక్కడ మార్చాడు. అక్కడ ఇక్కడ కూడులా నీళ్ళ తిప్పలు అన్ని తిప్పలు పట్టాను. మళ్ళా అలా పడుగు రైతులు పండుకుంటాను, బాగా చల్లగా పండుకుంటాను. అంత పాడి రైతులంతా ఇబ్బంది. రాత్రి 10 గంటల దొంగ చేసామని దొంగని బాగా ఇక్కడ గుడ్డు కట్టేసి లేదు. వాడు తప్పితేనే కొండ ఎక్కితే ఆ కొండ ఎన్ని గొడ్లు పోయినాయో, ఆ కొండ ఎక్కితే ఇంకా గొడ్లు అసలు మొత్తం మేము పరిగెత్తి సత్తానం. సంత మార్చారు కదా, రైతులకి ఇచ్చిన ఇక్కడ సౌకర్యాలు ఏమి ఇచ్చారు? సౌకర్యాలు ఏం లేదు. మరి మీరు గట్టిగా అడగలేదా? వాళ్ళని అడిగితే సార్లు అడిగితే కొన్నాళ్ళు ఉండాలి అంటారు. కొన్నాళ్ళు ఉన్నా మరి ఉన్నా ఇప్పుడు ఏదైనా ఒక ప్రదేశాన్ని మార్చుతున్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు కల్పించి అప్పుడు ప్లేస్ మార్చాలి, సంత మార్చాలి. కానీ డైరెక్ట్ గా ఎందుకు ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? ఎండలో పెట్టారు మిమ్మల్ని అందరినీ. అంటే రైతులందరినీ ఇబ్బంది పెట్టినారు, రైతులందరినీ ఇబ్బంది పెట్టారు. నిలబడుకొని అన్ని నచ్చానే ఉంటాయి. ఇక్కడ రైతు ముసలోడు వచ్చాడు, వయసోడు వచ్చాడు. ముసలోడు అయితే ఆడుకుంటున్నాడు, కూకోలేడు, చాలా ఇబ్బంది అన్నారు. ఒకడు జనం వచ్చిన వచ్చాడు, అతనికి ఇబ్బంది ఏంటి అంటే కూకునే దానికి లేదు, గొడ్లకు కట్టేసుకునే దానికి ఆస్కారం లేదు. గొడ్లు అల్లి కాకుండా ఎండ. అంటే ఇప్పుడు ఇక్కడ సంత ఇక్కడికి మార్చడానికి కారణం ఏంటి?
ఆ కారణం ఏమైతే మనకైతే తెలియదు. ఏటికి వచ్చిందో వచ్చింది. అంటే ఆయన చుట్టుపక్కల భూములు ఉన్నాయి, ఆయన రేట్లు పెంచుకొని మార్చారు. అది రేట్లు పెంచుకోలేదో మనకు తెలియదు. సొంత అయితే మారింది, మాకైతే సౌకర్యం లేదు. అంటే మిమ్మల్ని సంప్రదించారా సంత మారుస్తున్నామని? వాళ్ళెవరు సంప్రదించారు సార్, వాళ్ళ ఇష్టం అది. రెడ్డి గారి భూములు ఉన్నాయి ఇక్కడ. 20 లక్షలు కొనే లేడు, ఇప్పుడు ₹1 కోటి పోతాయి ఈ సంత మూలన. సొంత వల్ల. అదో ఫ్యాక్టరీ పార్టీ అదే ఫ్యాక్టరీ పడి. ఏం ఫ్యాక్టరీ అది? అదో ఫ్యాక్టరీ, శనగల ఫ్యాక్టరీ, అది నూనె ఫ్యాక్టరీ, అన్ని పడినాయి. ఎవరు ఫ్యాక్టరీలు? ఎవరెవరో ఫ్యాక్టరీలు? ఫ్యాక్టరీ ఎవరో పొద్దుటోళ్ళు అంట. అది కథ. నేను చెప్తాను కదా డైరెక్ట్ గా. అంటే ఈసారి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు మీరు? ఏమో గెలిపామంటే నేను సుధాకర్ గెలిపిస్తాం ఈసారి తప్పకుండా చేతులు చెప్పాం అలా. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. షెడ్ కట్టుకుంటే గొడ్లు బాగుంటాయి. షెడ్ మరి ఎరువులు పోతున్నాయి, అవి కొన్ని ఎండలు చచ్చిపోతున్నాయి అంటున్నారు. గొల్లు కుడితే పోతాయి, ఎనుములు ఏముండే సార్, గొల్లు కుడితే పోతాయి. ఎండకు అక్కడనే ఇన్ని ఉంటే చచ్చిపోతాయి. మరి ఎమ్మెల్యే గారికి చెప్పారా మీరు? మీ ఎమ్మెల్యే గారికి చెప్పారా? ఎవరు చెప్తాను సార్, ఎవరు మాకు పలికే వాళ్ళు ఎవరు దిక్కేవారు. ఆడే బాగా సంతోష్ బాగా సౌకర్యంగా ఉంది. ఈడ సౌకర్యంగా లేదు. ఈ కొట్లు వారానికి వచ్చేసి 3-2 చచ్చిపోతానే ఉంటాయి. మామూలుగా అయితే చచ్చిపోయేది కాదు. ఈ ఎండ ప్రాబ్లము, దానికి అక్కడి నుంచి తెచ్చేటప్పుడు గాని ఈ ప్రాబ్లం లేవు, వాటర్ లేవు, నీడ లేదు. ఆడ మాత్రం టౌన్ లో పాత సొంత ఉండేది, అది బాగానే ఉంది. ఈ సొంత తీసుకుపోయి అక్కడే వేసేది పెట్టు. అంటే ఈ సంత మళ్ళీ అక్కడ పెట్టమంటారా? అక్కడే పెట్టాల్సినదే పెట్టు, ఇక్కడ పనికిరాదు. సంత అక్కడ పోతే పడితే ఇక్కడ బేకర్స్ ఇక్కడ రేకుల్లా, చెట్లే, బోలా, నీళ్ళే. మాకు తన అలాడుతాం సార్ ప్రజలు ఇక్కడ. సరే అలాడుతాను ప్రజలు ఇక్కడ. బోలా, నీళ్ళులా, ఎండలే, వానలే, తడిచిపోవాలా. ఇలా పశువులు చచ్చిపోతున్నాయి కదా, అవును సార్. అసలు మీరు ఏమంటారు? ఇది మాకు రైతుకే నష్టం సార్. ఇది మాకు రైతుకే నష్టం. వాళ్ళేమో డబ్బు కట్టారు మాకు నష్టపరిహారం అలాంటివి ఇయ్యారు సార్. మాకే నష్టం రైతుకే. మాకు మా ఊరికి ముసుకొసుకొని పోవాలా, ఇంటికి పడేది. మరి చాలా నష్టం కదా మీకు. అంతే సార్, వాళ్ళు మాకే రైతుకే నష్టం, వాళ్ళకేం నష్టం లేదు. పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు సార్, ఎమ్మెల్యే లేదు, మంత్రి లేరు, ఎవరు లేదు సార్. ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకోరు సార్. ఎమ్మెల్యే పట్టుకోరు. వాళ్ళ ఊరికే ఓన్లీ డబ్బు దోసుకొని పోయాకే దానికి ఉంటారు సార్. ఇక్కడ ఇప్పుడు పుట్ట సుధాకర్ యాదవ్ గారు, రఘురామరెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు పుట్టేదాకా గెలిచారు సార్. ఇప్పుడు ఆయన గెలిచారని పుట్ట సుధాకర్ యాదవ్ గెలుస్తారు, గెలిచారు. ఇప్పుడు ఎందుకంటే పలుకుబడి ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఏం చేయలే కాబట్టి ఆయన ఊరికే అంతా ప్రజలు కొట్టి స్థలాలు, ప్లాట్లు, భూములు అన్ని కొంటున్నాడు రఘురామరెడ్డి గారు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడైతే ప్రజల మధ్య కాబట్టి ఈయన పుట్ట సుధాకర్ ప్రజల మనిషి అని చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఆయన మచ్చు పదవి లేకుండా కొన్ని చేసినాడు. అట్లా దేవత గడిచినాడు, అక్కడ ఏమో చేసినాడు అట్లా అండి సార్. పుట్ట సుధాకర్ గారు పదవి లేకపోయినా కొన్ని పనులు చేసినాడు సార్. రోడ్లు వేయడం, రోడ్లు కూడా వేసారా? వేసినాడు సార్. ఎవరు మీద? మాది ఊరే. ఎవరు? మైదుకూరేనా? సంత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? అక్కడే బాగున్నది. అక్కడే బాగుంది. చింతరపట్ల ఎలా ఉన్నాయి? బాగాలేవు, సౌకర్యం బాగాలేదు. ఇక్కడ మనుషులు నిలబడేదానికి లేదు. ఏమైనా ఎండ పెడుతుంది, ఎండకు ఉండాలంటే లేకున్నారు మనుషులు. గుడ్లన్నీ ఎండలు ఉన్నాయి, జనాలు నిలబడలేకుండా. అక్కడ సంత బాగుందా, ఇక్కడ సంత బాగుందా? అక్కడ సొంతే బాగుంది, అక్కడే సంత బాగుందా? నమస్తే, ఎక్కడ మీది? మైదుకూరు నియోజకవర్గం. ఓకే, ఈరోజు ఎన్ని నమ్మినారు? ఏమేమి తెచ్చి కొనుక్కోడానికి వచ్చారా? అంటే మీరు అంటే కొని అమ్ముతుంటారా లేకపోతే పెంచుకోవడానికేనా? అంటే మీరే చూసుకుంటారు. ఎన్ని ఉన్నాయి మీకు? 20 బర్రెలు ఉన్నాయా? 20 పెద్దదే మెయింటైన్ చేస్తున్నారు. అయితే మీరు ఏ పాలకు అందడానికి వేస్తారు? అంటే పాల కేంద్రానికి వేస్తారు, అక్కడ నుంచి వెళ్ళిపోతాయి అంటారు. ఈ రోజు ఎన్ని కొన్నారు? 21 ఉన్నాయి. 21 కొన్నారు. ఆడ ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇంటి దగ్గర ఏం లేవు, ఒకటే ఉంది. ఒకేసారి ఎన్ని కొంటున్నారు? మేపుకొని అమ్ముకుంటుంటారు. అంటే చిన్నటి కొనేసి దాని వయసుకి రాగానే అమ్మేస్తుంటారు అలాగా. ఓకే ఓకే, బాగుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఏమన్నా మీకు ఆ సంతకు ఈ సంతకు ఏమన్నా తేడా కనపడుతుందా? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఆ సంతకు ఈ సంతకు చాలా తేడా ఉంది. ఎండేదానికే వస్తుంది. మామూలుగా ఆ సంత అయితే కన్నా ఇటుకలలో ఇచ్చుకున్నారు.
ఇంతమంది జనాలు కాదని చెప్పేసి చిన్న ఇటుకలు తీసుకెళ్ళారు. దెబ్బలు అల్లుకోను వీడికి వచ్చినామంటే ఏం వసతి లేదు, నీళ్ళు లేవు. దెబ్బలు అల్లిడం, రంగు దెబ్బలు అన్ని చేస్తున్నారు. బారికి ఇచ్చుకోవడం ఖాళీగానే ఉంది ఉండడమేమో. ఖాళీ ఉంది. వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ మెయిన్ ఏమేమి సమస్యలు ఉన్నాయంటారు మీకు? సమస్యలు నీళ్ళ వసతి లేదు, రేకల చెట్టు లేదు, ఈ సంత వసతి లేదు అసలు. ముందు ఇది కుదరలేనా, ఇది వాచ్కే కుదరలే. ఆ సంత మాదిరి లేదు. ఇప్పుడు మళ్ళా సంత అక్కడ పెడితే బ్రహ్మాండంగా ఉంటది. అందరికి సేఫ్టీ ఉంటది, అమ్ముకునే వాళ్ళకి సేఫ్టీ ఉంటది, కొనుగోలు చేసే వాళ్ళకి సేఫ్టీ ఉంటది, అందరికి సేఫ్టీ ఉంటది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ బాగుంది అంటారు? ఆ పార్టీ అంటే ఏం చెప్పలేం గానీ మా వసతి మటుకు మేము చెప్తానమ్మా. ఓకే, యాదవ్ గారు ఏమంటున్నారంటే గనా ఇది వస్తే గనా నేను మళ్ళా పాత సంతకే మార్పిస్తాను నేను చెప్తున్నాడు. టీడీపీ ఆయన వసతి బాగుంటది సార్. దగ్గర వాళ్ళు మైకూరు అంగళ్ళోళ్ళు కూడా మొత్తుకుంటారు సంత ఇడికి వచ్చినామంటే ఆడ ఏం వాళ్ళకి కూడా జరగడం లే. అంతా అక్కడే బాగుంటుంది అక్కడే అందరు కలుస్తున్నారు ఆడ. పొలిటికల్ గా అయితే గనా ఎవరైతే బాగుంటది అంటారు? ఇప్పుడు పైన టీడీపీ జనసేన కలిసిపోయి ఉన్నాయి, వైసీపీ ఉంది. సీఎం క్యాండిడేట్ మారితే బాగుంటది అంటారు, మారకూడదు. దాని గురించి మేము చెప్పలేరా? మా పరిస్థితి వరకు సంత వరకు మాకు అక్కడ సౌకర్యం బాగున్నది, 4 రోడ్లకు కూడా వసతి బాగున్నది. నీళ్లు నీటికి గుడ్డ అమ్ముకోలు చేసేదానికి ఏదన్నా ఒకరోజు ఒక గుడ్డ మిగిలినా కూడా కట్టేసుకున్న వసతి అన్ని సౌకర్యం బాగున్నది. అన్నింటికి వచ్చినామంటే ఆ టాటుగా పోవాలి. సాయంత్రానికి మాకు మంచి అది ఆ రోజు కట్టేసుకొని పోకపోతే మరుసటి రోజన్నా అమ్ముకోవడానికి ఉంటది. ఇది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఏం లేదు సార్. లేదా అంటే సత్రం పోవాలా, నడిమెత్తరాలు ఇట్లుంది. ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ సంత ఉన్నప్పుడు మొత్తం ఇటు సైడ్ నెల్లూరు నుంచి, అటు సైడ్ కర్నూలు నుంచి, అటు సైడ్ అనంతపురం నుంచి వస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. ఎక్కువగా వసతి అదే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఈ ఎండలకే గుళ్ళు చూడండి. నీళ్లు లేక మేత లేకనే నిన్న పొద్దు జామున వచ్చింటే గుడ్లు దూరంగా నుండి దాంట్లో ఏం నీళ్లు మేత లేక అది సార్ పరిస్థితి. వాళ్ళు ఏం రజ్జాపు ఉంటారు, 14 గేట్లు పట్టుకున్నారు దొంగలు పోయింది అప్పుడే. హెల్ప్ చేసి సంత కూడా అక్కడికే మార్చే అవకాశం ఇచ్చి అందరికి చెప్తే కూడా సార్ అందరికి కూడా బాగుంటది. ఓకే అన్న, దయచేసి వాళ్ళు అదే పెడితే బ్రహ్మాండంగా ఉంటది బా. ఆ సంతే సూపర్ గా ఉంటది. ఓకేలేండి. ఓకే ఇంకా దాని